పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి భారత్ నరుక్కుంటూ వస్తోంది. ఉగ్రదేశానికి ఆయుధ మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలను భారత్ వైపు తిప్పుకునే మోడీ సరికొత్త మిషన్ స్టార్ట్ చేశారు. ఈ మిషన్ బాధ్యతలు జైశంకర్ కు అప్పగించారు. అందులో భాగంగా నెదర్లాండ్స్ వెళ్లిన జైశంకర్ భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్ కు పాకిస్తాన్ తో అంటకాగుతూ భారత్ తో డబుల్ గేమ్ ఆడుతున్న డచ్ దేశానికి పవర్ఫుల్ కౌంటర్స్ ఇచ్చారు. అవేంటో టాప్ స్టోరీలో చూద్దాం. If you take a look at what we just did with Pakistan and India, we settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan, and I said, "What are you guys doing?" You know, somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse, bigger and bigger, deeper and deeper into the countries, and. We spoke to them, and I think I hate to say we got it settled, and then 2 days later, something happens, and they say it's Trump's fault. But Pakistan has got some excellent people and some really good, a great leader. And India is my friend, Modi. And he's a mutual friend. Yeah. ఇది ట్రంప్ తీరు. తనను కలవడానికి ఎవరొచ్చినా, తాను ఎవరిని కలవడానికి వెళ్లినా ఇదే తీరు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ఒకటే సెల్ఫ్ డబ్బా. దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ అడక్కపోయినా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. మోడీ తనకి బెస్ట్ ఫ్రెండ్ అంటూనే పాక్ లో కొంతమంది అద్భుతమైన వ్యక్తులు, గొప్ప నాయకుడు ఉన్నారని ఉగ్రదేశ పాలకులను పొగిడాడు. ఇక్కడే నెదర్లాండ్స్ టూర్ లో ఉన్న జైశంకర్ కు చిర్రెత్తుకొచ్చింది. The cessation of firing and military action was something which was negotiated directly between India and Pakistan. We made one thing very clear to everybody who spoke to us, not just United States, but to everybody, saying, look, if the Pakistanis want to stop firing, they need to tell us. We need to hear it from them. Their general has to call up our general and say this. And that is what happened. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్, అతని కార్యవర్గానికి జైశంకర్ మాస్ కౌంటర్ ఇదే. రెండు దేశాల ప్రతినిధుల హాట్ లైన్ లో మాట్లాడుకునేలా మాకు తగిన వ్యవస్థ ఉంది. మే 10న పాకిస్తాన్ ఆర్మీ నుంచి మాకు ఒక సందేశం వచ్చింది. ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దాని సారాంశమని జైశంకర్ స్పష్టం చేశారు. అయితే ఏ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి అమెరికాలోనే ఉందని ట్రంప్ మైండ్ బ్లాంక్ చేసేశారు. ఒక్క అమెరికానే కాదు, మిగతా దేశాలు కూడా భారత్తో సంప్రదింపులు జరిపాయని వివరించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి కాల్స్ రావడం సహజం. కాల్పుల విరమణ గురించి భారత్ పాక్ నేరుగా మాట్లాడుకున్నాయి. కాల్పులు ఆగాలంటే పాకిస్తాన్ నేరుగా మాతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశామని మంత్రి క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడే నెదర్లాండ్స్ కూడా ఒక విషయంలో స్పష్టత ఇచ్చారు. I've had a continuing problem of terrorism from Pakistan. So I've always had to deal with a degree of realism with a very harsh world, very nasty world, which I think Europeans were insulated from. So I'm not accusing you of naivety. I'm just saying that your situation was different from mine, but you are today going through a reality check in your own way. I've grown up with that reality over almost 8 decades. So for me, it's not a choice between, if you are dealing with your security, does it come at the cost of your progress? I mean, defending your country and your territory is the first duty. యూరప్ ను నిందించడం లేదంటూనే ఉగ్రవాదం విషయంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు యూరోపియన్లకు కనిపించడం లేదని జైశంకర్ ఎద్దేవా చేశారు. ఈ మాట ఆయన ఊరికే అనలేదు. పాకిస్తాన్ విషయంలో నెదర్లాండ్స్ డబుల్ గేమ్ ఆడుతోంది కాబట్టి చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో డచ్ కూడా ఒకటి. ప్రపంచానికి అంతగా తెలియని నిజం ఏమిటంటే చైనా తర్వాత పాకిస్తాన్ కు ఆయుధాలు ఎగుమతి చేస్తున్న రెండో దేశం నెదర్లాండ్సే. అందుకే జైశంకర్ యూరోపియన్లకు పాక్ ఉగ్రవాదం నుంచి ఎదురయ్యే కష్టాలు ఎలా ఉంటాయో తెలియదని కౌంటర్ ఇచ్చారు. నిజానికి జైశంకర్ పర్యటన ఎజెండాలో నెదర్లాండ్స్ ను పాకిస్తాన్ కు దూరం చేయాలనే లక్ష్యం కూడా ఉంది. పాకిస్తాన్ 3 దేశాల నుంచి ఆయుధాలను పొందుతుంది. వాటిలో చైనా అతిపెద్ద సరఫరాదారు, నెదర్లాండ్స్ 2వ స్థానంలో, టర్కీ 3వ స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్ ఆయుధ నిల్వల్లో 81% చైనా నుంచి, 5.5% ఆయుధాలు నెదర్లాండ్స్ నుంచి, 3.8% ఆయుధాలు టర్కీ నుంచి వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మాదిరిగా నెదర్లాండ్స్ కూడా పాకిస్తాన్ కు చాలా సంవత్సరాలుగా ఆయుధాలను సరఫరా చేస్తోంది. వీటిలో ఎక్కువ భాగం సముద్రం కోసమే.
రీసెంట్ గా మరిన్ని యుద్ధ నౌకలను నిర్మిస్తోంది. 2017లో పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని కింద డచ్ కంపెనీ ద్వారా 2 పెట్రోల్ నౌకలను నిర్మించబోతున్నారు. సో వీలైనంత త్వరగా పాకిస్తాన్ కు నెదర్లాండ్స్ ను దూరం చేయాల్సిన అవసరం ఉందనేది ఎక్స్పర్ట్స్ మాట. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ నెదర్లాండ్స్ ప్రకటన చేసింది. నెదర్లాండ్స్ తో భారత్ ఏకంగా $22 బిలియన్ వాణిజ్యం జరుపుతోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ $15 బిలియన్ వాణిజ్యం జరుపుతోంది. దీంతో పాటు నెదర్లాండ్స్ భారత రక్షణ మార్కెట్లోకి ప్రవేశించాలని కోరుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆర్థిక శక్తి ద్వారా నెదర్లాండ్స్ పాకిస్తాన్ మధ్య సంబంధాన్ని బలహీనపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలివైన దేశం పాకిస్తాన్ వంటి ఉగ్రదేశం కోసం భారత్ వంటి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిని వదులుకోదు. పైగా పాక్కు ఆయుధాలు సరఫరా చేయడం కొనసాగిస్తే టర్కీ లాంటి పరిస్థితి నెదర్లాండ్స్ కూడా తలెత్తే ప్రమాదం ఉంది. చైనా లేదా టర్కీ లాగా నెదర్లాండ్స్ కు పాకిస్తాన్ పట్ల ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. పాకిస్తాన్ కారణంగా పరిస్థితులు చెడిపోయేంత చెడు సంబంధాలు కూడా భారత్తో లేవు. సో భారత్ కాదని పాకిస్తాన్తో నడవడానికి బలమైన కారణాలు ఏవీ లేవు. పాకిస్తాన్ ఉగ్ర దేశంగా ప్రకటించి పక్కకు తప్పుకున్నా అడిగేవారు ఎవరూ ఉండరు. జైశంకర్ సైతం డచ్ మీడియాలో పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను బయటపెట్టడానికి రీజన్ అదే కావచ్చు.